మహాభారతంలో కర్ణుడిగా కనిపించబోతున్న అల్లు అర్జున్ త్వరలోనే ఇండియా షేక్ అవ్వబోయే ఒక న్యూస్ రాబోతుందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇండియా వైడ్గా టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఎవరికైనా కూడా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా కనిపించేటటువంటి ఏకైక హీరో ఎవరంటే అల్లు అర్జున్ అనే విధంగా ఆయన యొక్క మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు పుష్ప సిరీస్తోని. సో పుష్ప సిరీస్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్తోని ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని చెప్పేసి డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరూ కూడా లైన్ కడుతున్నారు. అండ్ ఇప్పుడు ఇండియా వైడ్గా కూడా రాజమౌళి గారికి డైరెక్టర్ అంటే రాజమౌళి అని చెప్పేసి ఆయనకు ఒక మార్క్ పడిపోయింది. సో అదే విధంగా హీరోల ప్రకారం చూసుకుంటే ప్రభాస్ అని చెప్పేసి ఇప్పటి వరకు ఉండేది. అండ్ ఇప్పుడు ప్రభాస్తో పాటుగా పోటీగా అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తుంది. సో మరి ఆయనతోని సినిమాలు చేయడానికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ అయితే అట్లీ గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజన్ గారితో ఒక సినిమా అంటున్నారు, త్రివిక్రమ్ గారు ఒక సినిమా అంటున్నారు. సో ఈ విధంగా అందరి నోట కూడా అల్లు అర్జున్ పేరు అయితే వినిపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి న్యూస్ ఏంటంటే కర్ణుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు మహాభారతంలో అని చెప్పేసి. సో మరి అసలు ఈ సినిమాని ఎవరు తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరు అంటే మనందరికీ కూడా తెలుసు, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అని చెప్పేసి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. సో మరి ఈయన పేరు అనేది అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి పేరు. సో మరి ఆయన మహాభారతం అనే ఒక సినిమాని తీయబోతున్నారు అని చెప్పేసి అందులో కర్ణుడిగా అల్లు అర్జున్ని చూపించబోతున్నాడు అని చెప్పేసి. అంటే ఇదంతా కూడా ఓన్లీ అంత ఓవరాల్గా మహాభారతం గురించి కాదు, ఓన్లీ కర్ణుడి గురించి మాత్రమే సినిమా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మరి ఆయన చాలా మంది హీరోల్ని కూడా అనుకున్నారు. అండ్ ఇక్కడ సూర్య గారిని కావచ్చు, అక్కడ యష్ని కావచ్చు, లేకపోతే ఈ విధంగా రకరకాలుగా చాలా మందిని అనుకున్నప్పటికీ కూడా అంటే ఈ గత 2-3 సినిమాల నుంచి కూడా చూస్తూ ఉంటే వాళ్ళ మార్కెట్ అనేది కొంచెం పడిపోవడం కానీ, వాళ్ళు చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడం కానీ, సో ఈ లెక్కన అన్నీ కూడా ఆయన ఆలోచించుకొని అరే వీళ్ళతోని ఇంత సాహసం చేసి సినిమా చేస్తే కనీసం రిటర్న్స్ కూడా రాకపోతే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచించుకొని అందరితోని ఏ హీరోని అనుకున్నా కూడా ఆయనతో క్విట్ అవ్వడం. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ సినిమాని దాదాపుగా 600 కోట్లు అని చెప్పేసి కూడా కొంచెం వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తూ ఉన్నారనమాట. అండ్ అల్లు అర్జున్తోని ఇప్పుడు ఇటు బాలీవుడ్ సైడ్ నుంచి కావచ్చు, టాలీవుడ్ సైడ్ నుంచి కావచ్చు, అండ్ ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి హీరో ఎవరంటే అల్లు అర్జున్ అనే విధంగా అందరికీ తెలిసిందే. సో మరి ఆయనతోని ఒకవేళ ఈ కర్ణుడి పాత్ర చేయిస్తే, కర్ణ అనే ఒక ఈ సినిమాని చేస్తే ఖచ్చితంగా ఏదో హిట్ అయిపోవాలి, భారీ ఇన్కమ్స్ రాకపోయినా పెట్టిన రిటర్న్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి, ఆయన మార్కెట్ ఆ విధంగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి ఆయన ఒక ఆలోచనకైతే వచ్చారట. సో మరి ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తారా అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, నిజంగా ఈ సినిమా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కొద్ది రోజుల్లో తెలియబోతుంది అని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఓన్లీ టాలీవుడ్ డైరెక్టర్సే కాదు, బాలీవుడ్లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్ కోసం క్యూ కడుతున్నారా అని చెప్పేసి. మరి చూడాలి ఈ కర్ణ అనే ఈ సినిమాలో నిజంగా అల్లు అర్జున్ గారిని పెట్టుకుంటారా, ఒకవేళ ఆ పాత్రని అల్లు అర్జున్ గారు చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి.